శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 11వ భాగం 8/5/25. వేదాంత ద్వితీయ ప్రకరణంలో ఉన్నాం. నను భూమ్యాధికం భూమాత్ పరమాణ్ అంతనాశత కథంతే నియతో బుద్ధిమారోహతీతి చేత్. నను ఓయ్ అని పిలవటం ఒరే వినరా పరమాణుత్వంచ పరమాణువు వరకు నాశత నశించే స్వభావం కలది అవటం చేత అంటే అవయవాలు ఉండటం వల్ల భూమ్యాధిక భూమి మొదలైన భూత సముదాయం భౌతికాలను మా భూత సృష్టికి పూర్వకాలంలో ఉండకుండా ఉండటం ఉండునుగాక అంటే సృష్టికి పూర్వం లేవు. వియత అవయవాలు లేని ఆకాశము యొక్క అసత్వం లేకపోవటం నీ యొక్క వేదాంతి యొక్క బుద్ధి కథం ఆరోహ ఎలా నీ బుద్ధికి ఎక్కింది అని ఎలా తెలిసింది అని ఇది చేత్ అంటావేమో వేరు. ఈ పూర్వపక్షం తార్కికులకు సంబంధించి వారి మతం ప్రకారం ఆకాశానికి అవయవాలు లేవు, అది నిత్యం. తక్కిన భూతాలు 4 పరమాణువుల నుండి వ్యణు కత్రయకాది 2 అణువుల సంయోగంచే క్రమంగా జనించినవి అవటంచే అవయవయుక్త వాటికి అవయవాలు ఉన్నాయి. కనుక పరమాణువులు స్వయంగా అవయవాదులు లేనివైనా కూడా ఆకాశ కల్పనంలో 2 చేరి వ్యకణం అవుతుంది అంటే 2 కణాల కలిగినటువంటిది అవుతుంది బై మాలిక్యూల్. అలాంటి ద్వ్యకణాన్ని 3 కలిస్తే త్రణుకం అంట. అదే క్రమంగా కొంతకాలం భూమి ఆకాశాది మహాపిండాలు ఏర్పడుతుంది అని వాళ్ళ లెక్క. అలా అవటం చేత వాళ్ళు భూమ్యాది ఆకాశాలను అంగీకరించి ఆకాశం యొక్క అభావాన్ని గూర్చి మాత్రమే పూర్వపక్షం చేశారు. ఆకాశం లేదు అనే విషయంలో నిర్ణయించట సంభవింపదు అన్నది వాళ్ళ దృఢమైన అత్యంతం నిర్జగద్వ్యోమయధాదౌ బుద్ధిమాశ్రితం తథైవ సన్నిరాకాశం కుతో నాశ్రయతే మతిం. అత్యంత బాగా మిక్కి జగత్తు లేని అంటే జగత్తును వదిలి ఉండటం ఆకాశం బుద్ధిని ఆకాశం బుద్ధిని ఆదౌ సృష్టికి పూర్వంలో ఉన్న యథా ఏ ప్రకారం ఆశ్రయించిందో తథైవ అలాగే నిరాకాశం ఆకాశం లేని సత్పదార్థం ఆకాశరహితమైన సత్పదార్థం కుతః ఏ కారణం వల్ల మతిం బుద్ధిని నాశ్రయతే ఆశ్రయింపదు అని ప్రశ్న. ఆకాశ అభావం బుద్ధికి కనపడటంలో ఆశ్చర్యమే లేదు. సర్వప్రపంచహీనమైన ఆకాశం ఎలా కనపడుతోందో అలాగే ఆకాశ విహీనమైన శుద్ధ తత్వ పదార్థం కూడా కనపడుతుంది. అందులో అసంభవం ఏం లేదు. ఆకాశాన్ని సత్పదార్థాన్ని సాధారణంగా సర్వ విషయాల్లో ఒకటిగానే భావిస్తారు. దీని మీద మళ్ళా ప్రతివాదిని గురించి చెప్తుంది.
నిర్జగద్వ్యోమదృష్టం చే ప్రకాశత మసి వినా క్వదృష్టం కించ తే పక్షే న ప్రత్యక్షం వియత్ ఖలు. నిర్జగత్ సర్వప్రపంచ రహితమైన వ్యోమ ఆకాశం దృష్టం చేత్ ప్రత్యక్షంగా కనపడుతోంది అంటావా? ప్రకాశం అసీవిల కాంతో చీకటో ఈ రెండిటిలో ఏదో ఒకటి లేకుండా క్వా ఎక్కడ దృష్టం ప్రత్యక్షమవుతోందయ్యా? కించ అంతేకాక ఏ నీ యొక్క పక్షే నీ వాదనలు వియత్ ఆకాశం ప్రత్యక్షంగా కనపడుతోంది కదా, నా ఖలు కాదు కదా. అలా చెప్పవెందుకయ్యా అంటే ప్రపంచ శూన్యమైన ఆకాశం ప్రత్యక్షంగా ఉంది. ప్రపంచ శూన్యంగా అనుకునే ఆకాశం మనకి ఎదురుగా కనపడు. భూమ్యాదుల నుండి దాన్ని విభాగం చేసి చూసుకోవచ్చు. సత్పదార్థం అలాంటిది కాదు కదా. భూమ్యాదులు నశించే స్వభావం కలవి కనుక అప్పుడు ఒకవేళ శేషించి ఉంటాయి అన్నప్పటికీ ప్రత్యక్షం మాత్రం కాదు కదా. ఆకాశం కూడా అలాంటిదే అబ్బాయి. అవటం చేత ఆ సత్పదార్థం అద్వితీయం కానేరదు అంటావా? ఆకాశం కూడా ప్రపంచరహితంగా కనబడటం లేదు. ప్రపంచం లేకపోతే ఆకాశం లేదు. ఎంత భాగించి చూసినా ఆకాశం తేజస్సుతో అయినా చీకటితో అయినా కలిగి ఉండాలి కానీ ఊరికే ఉండదు అనేది స్పష్టమైనది. కనుక ఎప్పుడు చూసినా ఆకాశం ప్రపంచ సహితంగానే కనపడు. ప్రపంచం ఉంటేనే ఆకాశం. అలాగే ఈ మతంలో, తార్కిక మతంలో ఆకాశం ప్రత్యక్షమే కాదు. కనుక నువ్వు ప్రపంచరహిత కేవల ఆకాశ అనుభవం లేదు. ఆకాశరహిత సత్పదార్థ అనుభవం కూడా నీకు లేదు. ఆకాశం ఉంటే ప్రపంచం, ప్రపంచం ఉంటే ఆకాశం. సద్వస్తు శుద్ధం తస్మాభి నిశ్చితైరనుభూయతే యుష్ణీం స్థితౌ న శూన్యత్వం శూన్యబుద్ధేశ్చ వర్జనాత్. శుద్ధం ఆకాశాది సర్వప్రపంచరహితమై నిర్మలమై ఉన్న సద్వస్తుతు సత్పదార్థమైతే నిశ్చితై జ్ఞాన నిశ్చయం కల అస్మాభి మాచి అంటే వేదాంతుల చేత తూష్ణీం స్థితం సర్వ సంకల్పాలను తూష్ణి అంటే వదిలేసి ఉన్నప్పుడు లేక సమాధిలో అనుభూయతే అనుభవింపబడుతోంది. ఏ విషయాన్ని కాని సంకల్పించ మనస్సును శాంతం చేసుకొని ఉంటే ఆ మనస్థితిని గ్రహించు సాక్షే సత్పదార్థం అంట. అది ప్రపంచాన్ని చూసేదే కనుక ఈ ప్రపంచం దానిలో లేదు. ప్రపంచాన్ని చూస్తుంది కానీ అది ప్రపంచం కాదు. అది ప్రపంచం కాదు. కనుక శూన్య బుద్ధి అయినా శూన్యం ఒకప్పుడు ఉంది అన్న బుద్ధిని వర్జనాత్ చ తొలగించటం వల్ల అంటే అట్లాంటి అభిప్రాయం యుక్తియుక్తం కాదు అంటవ. తథా ఆ మానకాలలో శూన్యత్వం లేమి అనుభవింపబడటం. శూన్యత్వాన్ని నువ్వు అనుభవించట్లేదు. అది మా విషయం అంటే ఇలాంటిది కాదయ్యా. ప్రపంచ నిష్ప్రపంచమైన ఆకాశం, ప్రపంచం లేని ఆకాశం మీకులాగానే మాకు అనుభవం లేకపోయినా ఆకాశం లేనటువంటి పరతత్వం మాత్రం అనుభవంలో ఉంది. మాలో అయినా సామాన్యులకు లేకపోయినా జ్ఞానసిద్ధులకు ఆ భావం వచ్చింది. జ్ఞానుల అనుభవమే కదా ఎప్పటికైనా ప్రమాణం లోకంలో. ఆ అనుభవం ఎలా కలుగుతుంది అంటావా? సర్వ సంకల్పాలను వదిలి
మనస్సును నిశ్చలం చేసుకొని చూస్తే ఆ ఆ- ఆ- ఆ అనమస్కతలో మనస్సాక్షి అవటం చేత ఆ చేతన ఒక్కటి మాత్రమే కర్మ. ఇప్పుడు ఈ మనస్సు సంకల్పించక నిశ్చలమై ఉంది. ఇప్పుడు దీనిలో సంకల్పం పుట్టబోతోంది అని మొదలైన విషయాలను ఆ చేతనమే గ్రహిస్తారు. చిత్తవృత్తులేవి కూడా లేనప్పుడు ఏం లేదు అంటావా? అప్పటికీ శూన్యమనే పదార్థమే ఉండదని, అలాంటి అభిప్రాయం భ్రాంతే అని ఇదివరకే మేము ఘంటాపథంగా నిరూపి, ప్రస్తుత అనుభవాన్ని గురించి ఇప్పుడేం లేదు అని ఎవ్వరూ తలతడానికి వీల్లేదు. ఇది సాక్షి అని గ్రహించేటప్పుడు మనోవృత్తి అనేది ఒకటి ఉండాలి, కనుక అది తప్పక పోదు అని. ఆ మనోవృత్తి ఉన్నా లేకపోయేది సాక్షి సాక్షే కదా. ఈ అనుభవం సంకల్పాలు ఉన్నప్పుడు కూడా కలగవచ్చునే అంటావా? అది నిజమే. స్పష్టంగా తెలిసేటువంటి అవస్థ అనేటువంటి కారణంగా నిదర్శనార్థమై మాత్రమే మౌన స్థితి ప్రస్తావించబడి, కనుక విజ్ఞాని ఇలాంటి అనుభవం కాలాలలో కూడా ఉండేది అనటంలో మాకేం వివాదం లేదు, మేము ఒప్పుకోండి. ఈ విధంగా అనుభవంలో ఉన్న ఆ సాక్షి ప్రపంచాన్ని చూస్తున్నాడు. అతడికి ఈ ప్రపంచంతో సంబంధం కలదంటం ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేం కాదు. కంటికి తనచే చూడబడే వస్తు స్తంభాదుల సంబంధం లేదనటంలో వివాదం లేదుగా. కన్ను చూస్తోంది, ఆ స్తంభం కన్నవుతుందా? కాదు. అలా స్తంభాదులతో కూడా సంబంధం లేదంటం లేదు. కనుక ఆకాశాది సర్వ ప్రపంచరహితమై ఉన్నటువంటి సత్పదార్థం మాకు అనుభవంలో ఉంది. ప్రపంచానికి సత్పదార్థానికి ఉన్న సంబంధం కల్పితమే అని చాలాసార్లు వాయించాం మేము. కనుక సత్పదార్థంలో ప్రపంచ గంధం వాస్తవ సంబంధం లేదు. సద్బుద్ధిరపి చేన్నాస్తి మాస్తస్యవ స్వప్రభత్వతః నిర్మనస్కత్వ సాక్షిత్వా మత్తన్మాత్రం సుగమం రుణాం. సద్బుద్ధి అపి, ఇప్పుడు ఒక పదార్థం ఉన్నది అనుకో, ఉదాహరణ. నాస్తి చేత్, ఈ అనుభవ సమయంలో లేదు అంటే అస్య ఆ పరమేశ్వరుడు ఇది కర్తర్థకమైన స్వప్రభత్వం స్వయం ప్రకాశుడు అవటం వల్ల మా అస్తు ఆ తలంపు లేకపోవుగా నిర్మనస్కత్వ సాక్షిత్వా. నిర్మనస్కత్వ మనస్సులే, మనస్ లేదు అంటే విషయాన్ని సాక్షిత్వాత్ సాక్షి అవటం వల్ల సన్మాత్రం ఆ సత్పదార్థం నృణాం మనుష్యులం సుగమం తేలికగా తెలియదు. మౌన స్థితి నుండి మెలకువకు చెందినటువంటి తరువాత నేను ఇంతకు ముందు మౌనంతో ఉన్నాను అని స్మరించటం వల్ల అప్పుడు సాక్షి కలడు అని ఊహింపబడు. అప్పుడు కూడా తన సంకల్ప భావం తనకు తెలుస్తూనే ఉంది అని చెప్తున్నా. దీని తాత్పర్యం అమౌన కాలానికి ఇక్కడ ఏదీ లేదు, ఆ మౌన కాలానికి ఇక్కడ ఏం లేదు అనే శూన్య బుద్ధి ఎట్లా లేదో ఇక్కడ ఒక పదార్థం ఉన్నది అనే సద్బుద్ధి కూడా లేదు కదా. అలా ఉంటే ఇక్కడ సత్పదార్థమే అనుభవంలోకి వస్తుంది అంటాం. ఎలా అంటావా? ఏ బుద్ధి లేకపోయినా అనుభవానికి విరోధం రాదని ముందే మనం చెప్పుకున్నాం కనుక అప్పుడు సాక్షి కలడు. కనుక శూన్య బుద్ధి అనేది లేదు, సాక్షి ఉన్నా. ఆ సాక్షి కూడా స్వప్రకాశకుడే.
అన్య సహాయం చేతనే తానంతగా తానే ప్రకాశించేవాడు అవటం చేత సద్బుద్ధి లేకపోయినా సంకల్పం ఉన్నా లేకపోయి ప్రతివాడికి సంకల్ప అభావం తెలుస్తూనే అనటంలో అనుమానం లేదు. ఆ స్థితి నుండి వెలకవ వచ్చిన తర్వాత ఇంతకాలం మౌనంగా ఉన్నాను అని నువ్వు స్మరించుకుంటావు కనుక మనస్సంక్షోభం లేనప్పుడు కూడా నిర్వికారుడై సాక్షి ఉన్నాడు అనటం చాలా తేలి. భేదం మీ మతం కదో లేదు కదా, అనుభవించువాడెవడు, అనుభవింపబడేవాడెవడు అని అడుగుతావా? ప్రశ్నోత్తరాలన్నీ జీవేశ్వరుడికి గల కల్పిత భేదాన్ని ఆశ్రయించే జరగాలని మొట్టమొదటనే చెప్పా. అవిద్యోపాధిలో ఉన్న పరమేశ్వరుడే నిర్మలమైన స్వరూపాన్ని చిత్తసాక్షిగా తానే అనుభవిస్తాడు. మనోజృంభణ రాహిత్యే యథా సాక్షి నిరాకుల మాయాజృంభణతః పూర్వం సత్తదైవ నిరాకులం. మనోజృంభణ రాహిత్యే మనస్సు జృంభణ విజృంభణ వృత్తుల చేత ప్రసరించట రాహిత్యే లేకపోతే సాక్షి అనే స్వస్వరూపం ఎలా నిరాకుల నిర్మలంగా ఉందో తథా ఏవ అలాగే సత్పదార్థం మాయాజృంభణతః మాయ యొక్క జృంభణతః ప్రపంచ రూపమైన జృంభణం కంటే పూర్వం ముందు నిరాకులం నిర్మలంగా ఉంది. కనుక మౌన స్థితిలో మనస్సు లేనప్పుడు నిర్మలుడై సర్వ పదార్థ సంబంధాలను వర్జించి సాక్షి ఎట్లా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. సత్పదార్థం కూడా మాయ చేత ప్రపంచం సృష్టింపబడక ముందు అలాగే ప్రకాశిస్తూ మనస్సు విషయాకారంగా పరిణమించక పూర్వం సాక్షి ఎట్లా సిద్ధుడై ఉంటాడో మాయ ప్రపంచాకారంగా పరిణమింపక పూర్వం సత్పదార్థం కూడా అలాగే నిర్మలంగా ఉంటుంది. శృతి ఈ యథార్థాన్ని చెప్తారు. నిస్తత్వా కార్యగమ్యాస్య శక్తిర్మాయాగ్నిశక్తివత్ నహి శక్తిం క్వచిత్ కశ్చిత్ బుధ్యతే కార్యతః పురా. నిస్తత్వా సత్వరూపం కంటే భిన్నమైన స్వరూపం లేనిది కార్య ఆకాశాదులను సృష్టించటం చేత గమ్య ఊహింపబడాల్సింది అయిన అస్య శక్తి ఆ సత్పదార్థము యొక్క శక్తి అగ్నిశక్తివత్ అగ్నిహోత్రము యొక్క శక్తిలాగా మాయా సత్పదార్థానికి వేరుగా భిన్నంగా మాయ అనే పదం చేత వ్యవహరింపబడి అగ్ని పదం కంటే భిన్నమవటం కాల్చటం అనే శక్తి అది ఉంటే బలపడు. అలాగే క్వచిత్ ఎక్కడ కశ్చిత్ ఎవ్వడు కార్యం కంటే పురా ముందు శక్తి పదార్థంలోని సామర్థ్యాన్ని నా బుధ్యతే తెలియబడ్డాడు. అంటే కార్యం కంటే శక్తి ముందు కలబడుతుంది. ప్రపంచం మాయ చేత సృష్టింపబడి అని చెప్పేమన్నా. ఈ మాయను గురించి కొంత చెప్పాలి. విచారిస్తే దీనికి బ్రహ్మం భిన్నమైన స్వరూపమే లేదు. బ్రహ్మానికి భిన్నగా మాయం లేదు. సృష్టిని చూసి మాత్రమే ఇది గ్రహించాలి. ఏదో ఒక కారణం లేకపోతే సృష్టి జరగదు. కనుక పరమేశ్వరుడు శక్తి లేక ఏ కార్యం
చెయ్యలేదు. కనుక స్వరూపంగానికి భిన్నంగా ఈ శక్తి కల్పింపబడు. ఒక్క పరమేశ్వరుడి విషయమే కాదు, ఏ పదార్థం కానీ శక్తి లేకపోతే ఏ కార్యము సాధింపబడు. కేనోపనిషత్తులో చూశాం కదా, ఒక యక్షుడు వచ్చి అక్కడ దేవతల ఇంద్రుడు పంపినటువంటి వాయుదేవుడు వస్తాడు. వాయుదేవుడు అక్కడ ఒక కాగితం పెట్టి దీన్ని లేపరా బాబు అంటాడు. వాయుదేవుడు దాన్ని కదిలించలేడు. అగ్నిదేవుడు ఆ కాగితాన్ని దహించలేకపోతే ఏమిటి కారణం? అందులో ఉన్న శక్తి అమ్మవారైన ఉమ తీసేసి, ఆ శక్తి లేకపోతే అక్కడ పదార్థం ఏం పని చెయ్యదు. కనుక ఏ పదార్థం కానీ శక్తి లేక ఏ కార్యం చెయ్యలేదు. కనుక అగ్ని తనలో ఇవ్వబడిన పదార్థాన్ని కాలుస్తుంది. అప్పుడు అగ్నికి కాల్చే సామర్థ్యం ఉంది అంటాం. ఎక్కడ కార్యాన్ని తోడకుండా శక్తి కనపడటం లేదు కదా. కార్యం జరిగితేనే అందులో శక్తి మనకి బహిర్గతం. అలా ప్రస్తుత విషయాలలో అసత్పదార్థాన్ని ప్రపంచ నిర్మాణ సామర్థ్యం కలది అవటం కార్యాన్నే చెప్తోంది. ఈ సామర్థ్యమే మాయ అంటున్నాం. ఇది నిజస్థితిలో ఆ సత్పదార్థం కంటే భిన్నం కాకపోయినా భిన్నంగా అనిపిస్తోంది, కల్పింపబడి. ఆ స్వరూపమే లేకపోతే స్వరూపంగా కలదిగా అది ఎన్నబడుతో. దీనికి చెప్తా. నా సద్వస్తు సతహా శక్తి నహి వహ్నే స్వశక్తిత సద్విలక్షణతాయాంతు శక్తే కిం తత్వముచ్యత. సద్వస్తు సత్పదార్థం సతహా సత్పదార్థాన్ని శక్తి నా కానే కాదు. వహ్నే అగ్ని స్వశక్తిత తనకు తానే శక్తిగా ఉండటం నహి లేదు కదా. అగ్ని తనకు తానే శక్తి కాదు అన్నది. శక్తే ఆ శక్తి సద్విలక్షణతాయాంతు సత్పదార్థం కంటే వేరు అయితే తత్వం దాని స్వరూపం కిం ఏంగా చెప్పాలి. ఉచ్యతాం ఏమైగా నువ్వు చెబుతావు. శూన్యమే అవుతుంది కదా. శక్తి లేకపోతే అది శూన్యం. కనుక స్వరూపం లేని పదార్థం ఒకటి కలదంటం నిశ్చయంగా ఆశ్చర్య కారణమే. కానీ మాయా స్వరూపాన్ని గురించి విచారించినప్పుడు అలా తలపటానికి వీల్లేదు. ఎందుకంటే లోకంలో కల ప్రతి పదార్థం సద్రూపంగా అయిన అసద్రూపంగా అయిన ఉండాలి. ఏదో ఒకరు సత్ అసత్. ఈ మాయలో వీనిలో ఏ సద్రూపం అంటే ఆ సత్పదార్థానికి దీనికి భేదం ఉండటానికి వీలే. నామరూప భేదమే కానీ సత్తకు భేదం మోదం లేదు అని రెండవ సత్త ఉన్నదని చెప్పడానికి వీల్లేదని ఇదివరకే చెప్పు. అలా చూస్తే శక్తిమంతుడైనటువంటి ఒక్కటే, అది కూడా ఏ పదార్థమైనా దానే తన సామర్థ్యం తానే తన సామర్థ్యం. ప్రతి పదార్థానికి తానే సామర్థ్యం కలిగి ఉంది అనేటానికి వీలుందా? లేదు. అగ్నికి తద్భిన్నమైన రూపం గల దాహం కాల్చడం అనే శక్తి అవుతోంది, కానీ ఈ అగ్నే శక్తి అవటం లేదు కదా. అలాగే జలానికి తద్భిన్నమైన రూపమైన ద్రవత్వం శక్తి అవుతుంది, కానీ జలమే శక్తి కావటం లేదుగా. కనుక శక్తిమంతులకు అవశ్యం భేదం ఉండాల్సింది. శక్తికి శక్తివంతుడు. అలా అయితే రెండవ పక్షాన్ని ఆశ్రయించి అప్పుడు చెప్పబడే సత్పదార్థం కంటే భిన్నమైంది ఏది కావాలి? అది ప్రశ్న. శూన్యత్వమితి చేశూన్యం మాయాకార్యమితీరితం అన్న. శూన్యత్వం శూన్యంగా ఉండటమే ఇది చేత్ అంటావా? మాయాకార్యం మాయ చేత సృష్టింపబడి ప్రపంచ శూన్యమైందే ఇది అని ఈరితం
చెప్పబడినట్లు అవుతుంది. తాత్పర్యం. ఇక ఈ రెండవ పక్షాన్ని ఆశ్రయించి మాయ సత్పదార్థం కంటే భిన్నమైందే అంటావా? మాయ శూన్య రూపమే అని చెప్పినట్లు సత్పదార్థం కంటే వ్యతిరిక్తమైంది శూన్యమే కదా. సత్పదార్థం కాకపోతే మిగతాదంతా శూన్యం. అలా అయితే ప్రపంచం కూడా శూన్యమే కదండి గురువుగారు అనొచ్చు. ఇది మీకు ఇష్టమా అంటావా? అలా కాదు బాబు. మేము అంటే వేదాంతులం ప్రపంచాన్ని శూన్యమంటల్లా, ప్రపంచం కనబడటం లేదని చెప్పటంలా, కనపడేది ఇది కల్పితమని గ్రహించమని మాత్రమే చెప్పు. ఈ కనిపించేదంతా కల్పితం. దీని దీని స్వరూపం శుద్ధ బ్రహ్మమే అయి ఉన్న మరొక విధంగా చూస్తున్నామని. ఈ ప్రపంచమంతా శుద్ధ బ్రహ్మస్వరూపమైతే నీ చూసే చూపులో తేడా ఉన్నది. ఒకే విధంగా ఉన్న మరొక విధంగా చూడటం భ్రాంతి అంటాం కదా. కనుక సద్రూపుడైన పరమేశ్వరుడి ప్రపంచాన్ని మేం భేదం కల్పితమే అని అనేక సార్లు వాయించేశారు. కనుక అలా అవటం చేసి మాకు వీటి అభేదమే సమ్మతం. కనుక మాయకి ప్రపంచానికి దేవుడికి అభేదమే ఉంది అని మొదటి నుంచి చెబుతాను. అది మాకు అందులో వివాదం. అలా సత్పదార్థాన్ని ప్రపంచంగా చెప్పే మాకు ప్రపంచం శూన్యం అంటంలో ఒప్పుకుంటామా? అది ఒప్పు. కనుక నీ పక్షం ఎలా పనికిరాదు, మా దగ్గర వీగిపో. కారణాన్ని శూన్యమని చెప్పి కార్యం సత్యం అంటం సంభవిస్తుందయ్యా ఎక్కడైనా. కనుక మాయాస్వరూపం ఎలా నిర్ణయించటానికి వీల్లేదు. నా శూన్యం వాపి సద్వా దృక్తాదృక్తత్వమి శేష్యతాం. నా శూన్యం వాపి సద్యాదృక్తాదృక్తత్వమి శేష్యతాం. అతః ఈ కారణం వల్ల ఇక ఈ మాయా విషయంలో యాదృక్తత్వం ఎలాంటి స్వభావం నా శూన్యం శూన్య రూపం కాదు. సత్ అసిత్ ఈ సద్రూపాన్ని నా కాదు. తాదృక్ అలాంటి సత్వస్వభావం కలదు. ఇష్యత నిశ్చయింపబడుక అంటే ఈ మాయ అనిర్వచనీయ రూపిణిది నిర్వచించలేమయ్యా మేము అని చెప్ప. ఈ విధంగా విచారిస్తే ఎలా చెప్పటానికి వీలు లేకపోవటం చేత ఈ మాయ అనిర్వచనీయ రూపిణి, వి కాంట్ డిఫైన్ దిస్ మాయ అని అంటే నిర్ణయించటానికి వీలు కాంది. దాన్ని డిఫైన్ చేయటం ఎవడి వల్ల. కనుక సద్రూపిణి అని కాదు, అసత్ రూపిణి అని కాదు, నిర్ణయించటానికి రూపం ఉందని ఊకంటే ఇలా నిర్ణయించటానికి వీలు కాదని పూర్వం నుంచి చెప్పుకుంటున్నాం. కనుక మాయ సద్రూపిణి కాదు, అసద్రూపిణి కాదు అని మాత్రమే సిద్ధాంతం చెయ్యాలి. శృతిలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఎలా చెప్పారు? నా సదాసీన్నో సదాసీత్ తదానీం తం కిం స్వభూత్తమః సజ్జోగాత్తమసత్వం న స్వతః సన్నిషేధనాత్. నా సదాసీన్నో సదాసీత్ తదానీం కిం స్వభూత్తమః సజ్జోగాత్తమసత్వం న స్వతః సన్నిషేధనాత్. తదానీం సృష్టికి పూర్వకాలంలో తమః అజ్ఞానం అసద్రూపమై అసీత్ ఉండలేదు. అసత్ అనేది లేదు అక్కడ. కనుక నసీత్ ఉండలేదు. కింటు ఇక ఏమిటంటే అభూత్ ఉంది. తమసః ఆ మాయకు సద్యోగాత్ సత్పదార్థ సంబంధం వల్ల
దాని నామరూపాల సత్పదార్థాలలో ఆరోపింపబడి ఉండటంచే సత్వం కలిగింది. తన్నిషేధనాత్ ఆ సద్రూపాన్ని నిషేధించటం వల్ల మాయ సద్రూపిణి అంటానికి వీల్లేదంటం వల్ల స్వాభావికంగా మాయకు సద్రూపత్వం లేదు. సృష్టికి పూర్వం మాయ ఉంది, కానీ అది సద్రూపిణి కాదు, అసద్రూపిణి కాదు అని తమ ఆసీత్ తమసా గూఢ మగ్రి అనిర్వచనీయత్వమని అంధకారం చేత కప్పబడిన మాయ సృష్టికి పూర్వానికి ఉంది మొదలైనటువంటి శృతివాక్యాల చేత చెప్పబడి మాయకు పరమార్థ సత్యత్వం లేదని ఇదివరకే మనం నిరూపించుతాం. నామరూపాలన్నీ సత్పదార్థంలోనే ఆరోపింపబడ్డాయని కూడా చెప్పుకున్నాం. కనుక ఈ మాయ కూడా సత్పదార్థ సంబంధం వల్లనే సత్వం కలిగింది అని మాత్రం తెలుసు. అంటే ఈ మాయ ప్రపంచంలాగానే పరమేశ్వరుడిలో ఉన్నట్లు కనపడుతోంది, అది వాస్తవంగా లేదు అని చెప్పాలి. అత ఏతద్వితీయత్వం శూన్యపన్నహి గణ్యతే న లోకే చేతశక్త్యో జీవితం లిఖ్యతే పృథక్. అతః ఏవ ఈ కారణం వల్ల శూన్యానికి లాగా ద్వితీయత్వం బ్రహ్మానికి భిన్నమైన స్థితి మాయ బ్రహ్మానికి రెండవది అంటం గణ్యతే గణింపబడ్దని లెక్కలో తీసుకోకపోవడం. లోకంలో చైత్ర శబ్దం చైత్రుడనే పురుషుడు అంటే ఎవడో కోని తీసుకో పేరు కోసం చైత్రుడనే పురుషుడికి వాడి యొక్క శక్తికి జీవితం చరిత్ర పృథక్ వేరుగా నలిఖ్యతే వ్రాయబడలేదు కదా. ఒక మనిషికి వాడి శక్తికి భిన్నంగా ఎక్కడా ఉండదు కదా. అది ఇలా అవటం చేత అనిర్వచనీయ రూపిణి అవటం చేత ఈ మాయ బ్రహ్మ భిన్నం అయ్యే ద్వితీయ పదార్థంగా ఎన్నబడుతుంది. బ్రహ్మకు భిన్నమైన పదార్థంగా చెప్పలా. ఎక్కడా శక్తివంతుడికి భేద వ్యవహారం లేదు. శక్తివంతుడికి భేదం ఉండదు. శక్తివంతుడిని గూర్చి ఏది చెప్పబడుతుందో అదే శక్తిని గూర్చి కూడా చెప్పబడుతుంది. శక్తిని గూర్చి ఏది చెప్పబడుతుందో శక్తివంతుడిని గురించి కూడా అదే ఇది లోకంలో సర్వ అనుభవశక్తి. అలా అయితే తానే తన శక్తి కావచ్చు కదా అని అంగీకరించినట్లయి శక్తిమంతులకు భేదం చెప్పటం లేదు కదా అంటావా? అలా సంశయం అక్కర్లా. ఇప్పుడు చెప్పింది శక్తిమంతుడికి భేదం లేదని కాదు, ఉన్న భేదంగా పరిగణింపబడకూడదు అని మాత్రమే. కనుక దోషం అందులో ఈ మాయ వల్లని సర్వశక్తులు అనిర్వచనీయాని శక్తిమంతుల కంటే అభిన్నాని అని తెలుసుకో. ఈ కారణం వల్ల అంటే మాయ ప్రపంచం వలనే లేనిదయ్యూ కూడా ఉన్నట్లుగా కనపడటం వల్ల ఈ మాయ ఉన్న పరమేశ్వరుని యొక్క అద్వితీయత్వానికి ఏ రకమైన భంగం రాదు. శక్త్యాధిక్యే జీవితం వర్ధతే తత్తర వృద్ధికృత్ న శక్తి కింటు తత్కార్యం యుద్ధకృష్యాదికం తథా సర్వదా శక్తిమాత్రస్య న పృథగ్గణనా క్వచిత్ శక్తి కార్యంతు నైవాస్తి ద్వితీయం శంక్యతే కథం. శక్త్యాధిక్యే శక్తి ఎక్కువైపోతే జీవితం శక్తివంతుడి చరిత్ర పద్ధతి అభివృద్ధి చెందు శక్తిని బట్టి వాడి చరిత్ర పెరుగు. చేత్ అంటావా తత్ర అక్కడ కూడా
వృద్ధికృత్ అభివృద్ధి కలిగించే శక్తి కాదు, వాడి శక్తి మాత్రమే కాదు. కింటు ఇక ఏమిటంటావా? యుద్ధ కృష్యాదిక యుద్ధం చేసే పని, సేద్యం, కృషి అంటే సేద్యం వ్యవసాయం, ఆదికం మొదలైనటువంటి తత్కార్యం దాని యొక్క కార్యం. వాడి శక్తి ఎప్పుడు పడుతుంది? యుద్ధం చేసేటప్పుడు బయటపడాలి, లేకపోతే పొలం దున్నేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు చేస్తారు. తథా అలాగే ప్రకృతి విషయంలో గ్రహించాలి. లోకంలో లానే పరమేశ్వరుడి విషయంలో కూడా జగత్ నిర్మాణ శక్తిని వేరుగా గ్రహించటానికి వీల్లేదు. క్వచిత్ ఎక్కడ సర్వదా ఎలా చూసిన శక్తి మాత్ర కేవల శక్తిని పృథక్ ప్రత్యేకంగా గణనాత్ గణింపకపోవటం వల్ల శక్తివంతులు ఒక్కటే అని శక్తి కార్యం ఆ శక్తి వల్ల కలిగే పని అయితే నా ఆస్తి బొత్తిగా లేదు, సృష్టికి పూర్వం లేదు. ద్వితీయం సత్పదార్థం కంటే భిన్నమవునే పదార్థం కథం ఏ విధంగా శంక్యతే సందేహపడుతున్నావయ్యా అంటే చెప్తారు. ఇలా చెప్పటం ఎందుకయ్యా? శక్తివంతుడికి కంటే భిన్నంగా శక్తిని గురించి కొంత వస్తుందని చెప్పాల్సి. ఎవడికి శక్తి ఎక్కువగా ఉంటుందో వాడు విశేషంగా కొనియాడబడతాడు కదా. అలాగే వాడి చరిత్ర మిక్కిలి వర్ణనీయం కదా. అశోకుడు కానీ, అలెగ్జాండర్ కానీ, నెపోలియన్ కానీ అలా వాళ్ళు లేని వాడు సామాన్యులే కదా నువ్వు నేను. ఈ భేదానికి కారణం శక్తిని బట్టే వచ్చింది కదా. కాబట్టి దీన్ని చూస్తే శక్తి కూడా కొంత ప్రత్యేక చరిత్ర. సింధూర్ అనేటువంటి ఆపరేషన్తో పాకిస్తాన్లో ఉండే మిలిటెంట్ అంతా 84 మంది మట్టి గడిచిపోయారు. కనుక అదంతా శక్తి యొక్క ఆ శక్తి లేకపోతే సైన్యం లేదు, సైన్యం లేకపోతే కనుక 10గురిలో అంతే అనేక మంది. అధికంగా ఎవడైనా స్తోత్రం చేయబడితే వాడిని గురించిన స్తోత్రంలో అధిక భాగమంతా వాడి శక్తిని గురించే రచింప. కృష్ణుడిని పొగడాలంటే కృష్ణుడి యొక్క శక్తిని, మహిమను ఆయన చేసే పనుల గురించి చెప్పాలి. కనుక శక్తిని శక్తివంతుడి కంటే భిన్నంగా గ్రహింపవచ్చు అంటావా? వినవయ్యా చెప్పేది. కృష్ణ బ్రహ్మవృత్తి సా శక్తి కిం త్వేకదేశభాక్ ఘటశక్తిర్యథా భూమౌ సందిగ్ధమృజ్యేవ వర్తతే ముజ్యేవ వర్తతే. ఘటశక్తి కొండ అనే శక్తి భూమౌ భూమిలో సర్వ విధాలైన మట్టిలో స్నిగ్ధం మృది ఏవ బంకమట్టిలో యథా ఎలా వర్తతే ఉందో తథా అదేవిధంగా సా ఆ శక్తి మాయాశక్తి కృచ్ఛన బ్రహ్మవృత్తి కృచ్ఛన పరిపూర్ణమై బ్రహ్మ పరబ్రహ్మం అంతటా ఉంది అంతంలో వృత్తి ఉండేది నాకు కాదు. కింటు ఇక ఏమిటంటావా? ఏకదేశ కొంత భాగం మాత్రమే భాహక్ పొందింది. ఈ విధంగా అనిర్వచనీయమైన రూపిణి అయినటువంటి అభిన్నమయ్యి పరమేశ్వరుడిలో నిలిచి ఉన్న మాయాశక్తి ఆయనలో ఒక అల్ప భాగం మాత్రమే. అది ఆయన్ని పూర్తిగా ఆక్రమించాల. భూమి అంతా
మట్టి అయిన అందులో ఒక విధమైన మృత్తికలో మాత్రమే బంకమట్టితో మాత్రమే కుండ చేయబడుతుంది. అలాగే ఆ సామర్థ్యం ఆ బంకమట్టికే, మిగతా మట్టికి రాదు. కనుక పరమేశ్వరుడిలో కూడా ఒక్క భాగంలో మాత్రమే ప్రపంచ రూపంగా విజృంభింపగల ఆ మాయా అనే శక్తి ఉంది. పాదోశ సర్వభూతాని త్రిపాదస్తి స్వయం ప్రభ ఇచ్చేక దేశమృత్తిత్వం మాయాయా వదతి శృతి విస్తాభ్యాహమిదం కృత్స్న ఏకాంశేన స్థితో జగత్ ఇది కృష్ణో నా యాగ జగతే స్వేకదేశతాం స భూమిం విశ్వతో వృత్య యచ్చతిస్తద్దశాంగులం వికారావర్తి చాత్రాస్తి శృతిసోత్తరకృతోర్వచః. అస్య ఆ పరమేశ్వరుడి పాద అంటే 1/4, 1/4 వంతు, పావు వంతు సర్వభూతాన్ని సమస్త భూతాలు అయి ఆయనంతా అన్ని లోకమంతా ఆయనదే. ఆయనలో ఉన్న ఈ ప్రపంచమంతా 1/4 స్వయం ప్రభ స్వప్రకాశ స్వరూపుడైన శుద్ధ పరమాత్మ త్రిపాత్ ముప్పాతిక భాగం అస్థీకర అని శృతి చెప్పింది, నువ్వు కాదు, వేదమే చెప్పి. కనుక శృతి మాయ ఏకదేశ వృత్తి ఏకదేశ పరమేశ్వరుడని యొక్క భాగాన్ని వృత్తిత్వం ఉండటం. మాయ పరమేశ్వరుడిలో ఒక్క భాగం మాత్రమే అని అహా చెప్పబడు. అహం నేను కృష్ణుడు ఇదం ఈ కృష్ణం సమస్తమైన జగత్ ప్రపంచ ఏకాంకేన ఒక్క భాగంలో విష్టభ్యా గ్రహించి వ్యాపించి స్థితగా ఉన్నాను ఇది అది కృష్ణ భగవాన్ జగత ప్రపంచం యొక్క ఏకదేశతాం ఏకభాగ స్థితినైతే ప్రపంచం పరమేశ్వరుడిలో ఒక్క స్థలంలోనే ఉన్నది అనటం అహా చెప్ప. అహా సహ ఆ భూమి ఈ ఉపలక్షణం భూమ్యాది సర్వ ప్రపంచం విశ్వత సంపూర్ణంగా వృత్వా ఆవరించి దశాంగుల పరిమాణం అంటే అధిక పరిమాణం కలుగునట్టుగా అత్యతిష్ట దశాంగులం అని చెప్పుకుంటాం. అతిక్రమించి వికార ప్రపంచ వికారములు ఆవర్తిచా ఉండకుండాగా అత్యతిష్ట అతిక్రమించి సర్వ ప్రపంచాన్ని అతిక్రమించి ఇది అని అత్ర ఈ విషయాన్ని శృతి శ్రోత్రకృతో వేదము యొక్క సూత్రకారుడి యొక్క వచః వాక్యం ఏదైతే అస్తి ఉందో అనేది వికారావర్తి చ తథాసి స్థిత అని బ్రహ్మసూత్రార్థ చంద్రికలో మిగతా విషయాలు రేపు